పెద్దమ్మా? నాకేమైందే? నేను బానే ఉన్నానుగా. ఇప్పుడు టైము 8 అయినది పెద్దమ్మా. 8 అయిందా? ఎప్పుడూ పొద్దున్నే లేచి అందరినీ నిద్ర లేపేదానివి. ఏమైంది ముసల్దానా నీకు ఈరోజు? నువ్వు ఆగవే. ఆ తలక్కట్టేందమ్మా? తలకట్ట? అవును, నా తలకట్ట ఎలా వచ్చిందే? అక్క, పెద్దమ్మ కూడా అలివేణిలాగానే గతం మర్చిపోయినది. నేను గతం మర్చిపోవడమేందే? చంపుతా. సరే, అయితే ఈ అమ్మాయి ఎవరు? అలివేణి. మరి నేనెవరు? చంద్రకళ. మరి ఈవిడెవరు? నా కూతురు వరలక్ష్మి. మరి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి అంజలి. అమ్మయ్యా, అక్క, పెద్దమ్మ గతం మర్చిపోలేదు. ఏమ్మా, రాత్రి తోటలోకి వెళ్ళావా? మన మామిడి తోటలోకి వెళ్ళాను. ఎందుకెళ్ళావే? ఏముండాది, పెద్దమ్మకి నెలకోసారైనా నాటు సరుకు కాస్త పడాలి కదా, అందుకే పోయి ఉంటాది. అంటే రాత్రి తాగి కింద పడ్డావు కదా? ఆహా, కింద పడలేదే. వెనక నుంచి ఎవరో కర్రతో కొట్టారే. ఇదిగో పెద్దమ్మా, ఈ ఊర్లో నీకు శత్రువులు ఎవరు ఉంటారు? మన ఇంట్లోనే శత్రువులున్నారే చంద్రకళ. అమ్మా, రాత్రి తోటలో తాగొచ్చి పడుకున్నావు, మంచం మీద నుండి కింద పడ్డావు, అంతేనా? పోనీ అలాగే అనుకోవే. ఏమ్మా, నీకసలు బుద్ధుందా? నీ అల్లుడికి తెలిస్తే బాధపడతారే. కీళ్ళ నొప్పులని చెప్తుందిలే. ముసల్దానికి ఏదో లాజిక్ ఉందిగా. నువ్వెంతకి లేవకపోయేసరికి అంజలి చూసి నాకు చెప్పింది. అదే మీ అల్లుడు గారు చూసుంటే మన పరువు పోయేది కదే. ఇంకోసారి తాగేవో సహించను. రాత్రి ముసల్దాన్ దగ్గర పడుకోలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మో. బామ్మగారు, మీకు షుగర్లెస్ కాఫీ తీసుకొస్తాను. అలాగే తీసుకురా. పెద్దమ్మా, ఏంది అంజలి వైపు అట్టా చూస్తాండవు? ఏం లేదు చంద్రకళ, అంజలి అనాథ పిల్ల. ఇంకో 2-3 రోజుల్లో అత్తారింటికి దారేదంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. పాపం, ఏ కన్న తల్లి బిడ్డో ఏమో మన ఇంటికి వచ్చింది. మనకు అన్ని సపర్యాలు చేస్తుంది కదా, అందుకే జాలిగా చూస్తున్నాను. అది అనాథ పిల్ల కాదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఐరావతం. పెద్దమ్మా, దెబ్బ ఏమైనా తగిలినదా? ఏది చూడండి, ముందు రాస్తాను. అబ్బా, దెబ్బేం లేదు లేవే. అట్నేలే. ఒసే అంజలి, నీ గురించి, నీ అమ్మ జోష్నా గురించి, నీ బాబు సుజన్ గురించి ఇప్పుడే అల్లుడి గారికి చెప్పేస్తాను. అరవింద్ని ఫోన్లో ప్రేమించింది అంజలి కాదు, మా అక్క అలివేణి మామయ్య గారు. పెళ్లికి ఇంకా 5 రోజుల టైం ఉంది. ఈ గ్యాప్లో అంజలి మనసులో ఏముందో కనుక్కుంటాను.
జ్యోత్స్నతో నా రిలేషన్, అంజలి గురించి రత్నప్రభకు ఎప్పటికీ తెలియకూడదు. ఎస్పీ గారు, రత్నప్రభ గారు, సైకియాట్రిస్ట్ మనోజ్ గారు వారం రోజుల నుంచి కనిపించడం లేదు అన్నాను కదా. ఇప్పుడు ఆయన క్షేమంగా ఇంటికి చేరారు. అలాగే రత్నప్రభ గారు. థ్యాంక్స్ ఎస్పీ గారు. ఒకవేళ నా ఎఫ్ఐఆర్ గురించి రత్నప్రభకు తెలిస్తే తను నన్ను కాల్చడం కాదు, నేనే కాల్చుకొని చచ్చిపోతాను. సృజన్, ఏంటలా ఉన్నావు? నేనా? ఎలా ఉన్నాను? ఓకే కదా? అది కాదు, నన్ను చూసి అంతలా ఉలిక్కిపడ్డావేంటి? సడన్ గా చూసేసరికి వాట్? ఐ మీన్ సడన్ గా చూస్తే నేను దయ్యంలా కనిపించానా ఏంటి? అలాంటిదేం లేదు రత్న. మరి ఇందాకెందుకు అంతలా ఉలిక్కిపడ్డావు? అది ఈరోజు నిన్ను చూస్తుంటే ఓ 10 ఏళ్ళు తగ్గిపోయి పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా ఉన్నావు. ఏంటబ్బా సడన్ గా ఈ పెళ్లి కూతురు ఎవరా అని ఉలిక్కిపడ్డాను. ఓ మై గాడ్, మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఏదో ఒక రోజు రత్నప్రభ దగ్గర అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను. సరే రండి వెళదాం. ఎక్కడికి రత్న? ఓ సారీ, మీకు ఏంటి రత్న అలా చూస్తున్నావు? మొహం మీద ఆ స్వెట్ ఏంటి సృజన్? స్వెట్టా? ఎక్కడా? లేదే. అదేంటి సృజన్, షర్ట్ కూడా తడిసిపోయి ఉంటేను. 1 మినిట్. అవును, రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, వాతావరణం ఇంత కూల్గా ఉంటే మీకు చెమటలు పట్టడం ఏంటి? నథింగ్ నథింగ్ రత్న. సరే రండి. ఎక్కడికి రత్న? నీకో ప్రోగ్రాం గురించి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను సృజన్. ప్రోగ్రామ్ ఏంటి? నా ఫ్రెండ్ ఇంటికెళ్ళి తన్ని పెళ్లికి ఇన్వైట్ చేసి శుభలేఖివ్వాలి. ఫ్రెండ్ ఎవరు? రీసెంట్గా పరిచయం అయింది. నీకు చెప్పానుగా నాకు యాక్సిడెంట్ అయితే ఇంటికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించిందని. ఈ మధ్య సిడ్నీ నుంచి వచ్చింది, ఇక్కడే ఉంటోంది. పాపం ఒంటరిగా ఉంటోంది. జ్యోత్స్నాదేవని నైస్ ఫ్రెండ్. నిన్న మన ఇంటికి కూడా వచ్చింది. ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. నాతో చెప్పాలని వచ్చింది, బట్ చెప్పలేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేస్తాను. ఏదైనా హెల్ప్ కావాలంటే మనం చేసి పెడదాం. రండి. ఓ గాడ్, కనీసం జ్యోత్స్నాకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇలా వెళ్తే తను ఎంత టెన్షన్ పడుతుందో. రత్నప్రభకు అక్కడ ఏదైనా క్లూ దొరికితే. నో నో. ఏమైంది సృజన్? నో అంటూ ఉలిక్కిపడ్డావు? నేను 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 మళ్ళీ స్వెట్టింగ్ చూడండి, షర్ట్ ఎలా తడిసిపోయిందో. కార్లో ఏసీ. అంటే ఏసీలో కూడా చెమటలు పడతాయా మీకు? అదేం లేదు, అదేం లేదు. స్వెట్ కంటిన్యూస్గా వస్తుందంటే నాకేదో అనుమానంగా ఉంది. అనుమానం ఏంటి? దారిలోనే కదా, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిద్దాం. అయ్యో, అలాంటిదేం లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నీ హెల్త్ గురించి నాకు కంగారు కాకుండా ఇంకెవరుకుంటుంది? ఐఎమ్ ఫైన్ రత్న, ఓకేనా? ముందు మీరు కారాపండి. డిస్టర్బెన్స్లో పరధ్యానంలో ఎటో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయకూడదని నా ఫ్రెండ్ జ్యోత్స్న చెప్పింది. కారాపండి. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో.
అంజలి చెప్పు మామ్. నీ పెళ్లి కోసం అన్ని ఆర్నమెంట్స్ సిడ్నీ నుంచి తెప్పించాను. అబ్బా, ఇంటికి రమ్మంటోందా? నువ్వు ఒక్కసారి ఇంటికొస్తే ఈ ఆర్నమెంట్స్ నీకు సూట్ అవుతాయో లేదో చూడాలమ్మా. సరే మామ్, థ్యాంక్స్ అమ్మా. నువ్వు నో అంటావేమోనని భయపడ్డాను. లేదు మామ్, వస్తాను. అలాగేనమ్మా, నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్ మామ్. బాయ్ బంగారం. అయ్యో, ఈ తింగరది పెళ్లికి 5 రోజుల ముందే సెంటిమెంట్ మొదలుపెట్టింది. పెళ్ళయ్యేలోపు ఎక్కడ దొరికిపోతానో ఏమో. లక్ష్మి, నేను మన గుడి పూజా దగ్గరికి వెళ్ళి పెళ్లి మంటపం గురించి మాట్లాడుస్తాను. అలాగేనయ్యా. అల్లుడు గారు, ఏంటత్తయ్య? నాన్నా, ఏంటమ్మా? నాన్న, అరవింద్ ఫోన్ చేశాడు. పెళ్లికి గిఫ్ట్గా గాజులు కొనిస్తానంటూ రమ్మంటున్నాడు. మీరు వెళ్ళమంటే వెళ్తాను. సరేనమ్మా, వెళ్ళిరా. అబ్బబ్బబ్బబ్బా, అంజలి, నువ్వు మామూలుగా నటించడం లేదే. సావిత్రిని, కన్నాంబని, కాంచనమాలని గుర్తుకు చేస్తున్నావే అంజలి. నేనొక్కదాన్నే వెళ్ళనా నాన్నా? మీ పిన్నిని వెంట తీసుకెళ్ళమ్మా. అలాగే నాన్నా. నాన్నంట నాన్న? ఎవరే నీకు నాన్న? మీ నాన్న సృజన కదూ? బయలుదేరదామా పిన్ని? బావుగోరు, ఏంటమ్మా? అంటే నేను తోడుగా వెళ్ళటం ఎందుకు? మరీ ఒంటరిగా ఎలా వెళుతుందమ్మా? అంటే అరవింద్ రేవు దగ్గర వెయిట్ చేస్తున్నాడంట. తను వెళ్ళగానే రిసీవ్ చేసుకుని తీసుకుపోతాడు. ఓ, ఆ అబ్బాయి వచ్చాడమ్మా? వచ్చారు నాన్నా. ఏం సిగ్గుపడుతున్నావే? నీ సిగ్గుచ్చేవాడా. మళ్ళీ ఇంటి దగ్గర దిగబెడతాడు కదా? డ్రాప్ చేస్తారు నాన్నా. సరేనమ్మా, బయట మీ బాబాయ్ నా కోసం వెహికల్లో వెయిట్ చేస్తున్నాడు. రేవు దగ్గర నిన్ను వదిలి మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పమ్మా. అలాగే నాన్నా. వెళ్ళమ్మా. వెళ్ళవే, వెళ్ళు. నీకు మళ్ళీ ఇంట్లో ఎంట్రీ ఉండదు. ఇప్పుడు నువ్వు వెళ్ళగానే ఆలస్యం చేయకుండా నీ జాతకం మొత్తం అల్లుడి గారి దగ్గర విప్పుతాను. ఏంటత్తయ్య ఇందాకేదో చెప్తా అన్నారు? అల్లుడి గారు, ఇప్పుడు నేను చెప్పేది బాగా సావధానంగా మీరు వినాలి. ఏ విషయం అత్తయ్య? అంజలి పెళ్లి విషయం అయి ఉంటది బావుగారు. నువ్వు నోరు మూసుకో చంద్రకళ. అల్లుడి గారు, రాత్రి నాకు రహస్యం తెలిసింది. రహస్యం ఏంటి? మీరనుకున్నట్టుగా అంజలి అనాథి కాదు అల్లుడి గారు. అంజలికి అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. ఈ అంజలి తల్లి పేరు జోష్నాదేవి. ఆ జోష్నాదేవిది సిడ్నీ, విదేశమట. ఈ మధ్య విజయవాడ వచ్చిందంట అల్లుడు గారు. అసలు ఈ అంజలికి తండ్రి ఎవరో తెలుసా అల్లుడు గారు? సృజన గారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం సిమ్లాలో సృజన, జోష్నాదేవులు అంటే ఆటలాడుకున్నారంట. అప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డే అనాదిగా మీరు తెచ్చిపెట్టిన అంజలి అల్లుడు గారు. ఇది పచ్చి నిజం అల్లుడు గారు. అమ్మా, అమ్మా, ఏమైనది నీకు? పిచ్చిగాని పట్టిందా? నోరు మూసుకోవే. నాకు అదే పిచ్చి, మీ అందరికీ పిచ్చి. అంజలిని కొంపలో పెట్టుకున్నారే, అదే మీ పిచ్చి. ఆ సృజన అంజలిలు ఎవ్వరం అంతా నాకు తెలిసిపోయిందే వరం. అత్తయ్య గారు, మీరేం మాట్లాడతారో మీకు అర్థమవుతోందా? జోష్న ఎవరు? సృజన్ జోష్నాల కూతురు అంజలి ఏంటి? అల్లుడు గారు, ఆ సృజను కృష్ణవేణి కలిసి ఆడుతున్న నాటకం ఈ అంజలి పెళ్ళి అల్లుడు గారు. నాటకం ఏంటి అత్తయ్య? అయ్య బాబే, అంజలి అమ్మ జోష్నాదేవి అని నాకు తెలుసు. కానీ పెద్దమ్మ
జోష్నాకు సృజన్కు లింక్ పెట్టినదేంది? ఇదేదో కొత్త ట్విస్ట్ లా ఉండదే. మనం కాసేపు కామ్గా ఉండాలి. అల్లుడు గారు, సృజన్ తన సెటప్ జోష్నాదేవి కూతుర్ని తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అంజలి తన కూతురన్న రహస్యాన్ని దాచి మీ దగ్గరికి అనాథగా పంపించి మీ చేతే పెళ్లి చేయిస్తున్నాడు. ఈ ప్లాన్ అంతా కృష్ణవేణిదే అల్లుడు గారు. కృష్ణవేణి, సృజన్, అంజలి, జోష్నాదేవి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని వెర్రి బాగలో చేస్తారు. అత్తయ్య 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 చచ్చా, నోటికి అద్దు బద్దు లేదు. హ? ఏది పడితే అది వాగేయడమేనా? చిచి, వియ్యంకల గురించి అంత నీచంగా మాట్లాడతారా? అంజలి అనాథ కాదు, ఎవరు బిడ్డ అంటారేంటి? ఏంటిదంతా? అల్లుడు గారు, అది రాత్రి అంజలి తోటలోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడడం నేను చూశాను అల్లుడు గారు. మీరు చూడటం కాదు, కలగన్నారు. దాన్నే నిజమని చెప్తున్నారు. అయ్యో కాదు అల్లుడు గారు, నేను నిజం చెప్తున్నాను. కావాలంటే జోష్నాదేవి గురించి ఆ సృజన గారిని అడగండి, మీకంతా తెలుస్తుంది. లేదంటే అంజలిని అడగండి, నాటకం అంతా బయటపడుతుంది. లక్ష్మి, మీ అమ్మకి మెంటల్గానే ఏమన్నా వచ్చిందా? ఏంటి ఇలా మాట్లాడుతుంది? హ? ఏమయ్యా, మా అమ్మ మాటలేం పట్టించుకోకండి. ఈ అంజలి విషయంలో మా అమ్మ మిమ్మల్ని కూడా అనుమానించి నాతో చెప్పినదయ్యా. పెళ్లికి ముందే అంజలిదేవి అనే ఆవిడ్ని మీరు ప్రేమించినారంట. ఆవిడకు మీకు ఈ అంజలి అనే కూతురు పుట్టినదంట. మా అమ్మ చెప్పినదయ్యా. పాతికేళ్ల తర్వాత మీ కూతురు అంజలిని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారని, అందుకే మిమ్మల్ని నాన్న అని పిలుస్తోందని నాతో చెప్పినదయ్యా. అది అది అల్లుడు గారు, ఇప్పుడేమో సృజన్కి కూతురని అంజలి గురించి మీకు ఇంకో కథ చెప్తున్నదయ్యా. అత్తయ్య, మీకో దండం. అల్లుడు గారు, దయచేసి మీరేం మాట్లాడకండి. ఇన్ని రోజులు మీ మీద నాకు ఎంతో గౌరవం ఉండేది. ఈ రోజుతో అంతా పోయింది. అరే, మరి ఇంత దారుణంగా మాట్లాడతారా? ఒక అనాథని ఇంటికి తీసుకొచ్చాను, మీకు కోపం వచ్చింది. కాదనను, ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను. శక్తికి మించిన భారమే, అది కాదనను. కాని మాట ఇచ్చాక వెనక్కి వెళ్ళటం నా వల్ల కాదు. అందుకే ఊళ్ళో ఎవ్వరు ఎన్ని మాటలన్నా అంజలికి పెళ్లి చేస్తున్నాను. కాని ఒక అనాథ అమ్మాయి గురించి లేనిపోని సంబంధాలు అంటకట్టి ఇంత నీచంగా మాట్లాడడం పెద్ద తప్పత్తయ్య. మీ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. అందుకే ఈ రోజు నుంచి మీకు నాకు మాటలేవు, మీకు నాకు మాటలేవు, మీకు నాకు మాటలేవు, మీకు నాకు మాటలేవు, మీకు నాకు మాటలేవు. అల్లుడు అని మీరు నన్ను పిలవకండి, అత్తయ్య అని నేను మిమ్మల్ని పిలవను. మీరు ఇల్లు వదిలి కడపకి వెళ్ళిపోకండి. మీరు నా ఇంట్లోనే ఉండాలి, నా ఎదురుగానే ఉండాలి. మీరు క్షేమంగా ఉండాలి. వామ్మో వామ్మో, ఉసే అంజలి, నీ ₹1,00,00,000 సంగతేమో గాని
నీ వల్ల ఎప్పుడేం జరుగుతుందా అని భయంగా ఉండలే ఆ? భగవంతుడా, నా ₹1,00,000 నా చేతిలో పడేంత వరకు ఇట్లాంటి గొడవలు రాకుండా చూడు స్వామి. ఆ? వామ్మో. టీ జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.